హాయ్ అండి అందరికీ. మేమైతే మాత్రం నాగల చవితికి పుట్టలో పాలేయడానికి అందరం బయలుదేరుతున్నాం. మా పిల్లలు, మేము, అత్తయ్య, మామయ్య ఆల్. నేను మా మరిది వీడియో తీస్తున్నాడు. పిల్లలు మేము అందరం సరదాగా నడిచి వెళ్తున్నాం. వెదర్ అయితే కొంచెం కూల్గానే ఉంది. వాళ్ళ బాబాయ్ మెడక్కి అయితే మాత్రం కూర్చుంది మా చిన్నది. ఇది మొత్తం మా చేలోకి వెళ్ళే దారి. వెదర్ బాగుందని తీసాము. చూడండి మేము వస్తున్నామో లేదని వెనక్కి తిరిగి చూస్తుంది మా చిన్న పాప. మా మరిది అయితే మాత్రం పుట్టలో పాలేయడానికి మొత్తం క్లీన్ చేసేస్తున్నాడు. మా పిల్లలైతే మాత్రం నీటిలో ఆడదామని చాలా గోల చేస్తున్నారు. మా పెద్ద బాబు అయితే వాళ్ళ తాతయ్యతో బాగా గోల చేస్తుంది, నీటిలో ఆడతానని. పుట్ట దగ్గర పెట్టడానికి మా అత్తయ్య అయితే మాత్రం అన్నీ రెడీ చేస్తున్నారు. టోటల్ మా అత్తయ్య ఎదుగుని చూడండి ముగ్గు అది వేస్తున్నారు. మా అత్తయ్య నేను కలిపి పుట్ట దగ్గర ముగ్గు వేసి పసుపు కుంకుమ బట్టలు అవి పెట్టి రెడీ చేసుకుంటున్నాము. మిగతా వాళ్ళందరూ అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ పని అయితే మేము స్టార్ట్ చేసాము. మా శ్యామ అయితే మాత్రం ఒప్పుకోలేదు. ఇంకా నీటిలో దిగి మాత్రం ఆడుతుంది, బాగా ఎంజాయ్ చేస్తుంది. మా పనిలో మేము ఉన్నాము, దాని పనిలో అది ఉంది. మేమైతే మాత్రం ఆల్ టోటల్ రెడీ చేసేసుకున్నాము. ఇంకా పూజ స్టార్ట్ చేయడంలోనే ఉంది రెడీగానే. మొత్తం అందరం దగ్గరే ఉన్నాము. మా మామయ్య అయితే మాత్రం గాలేసేస్తుందని దీపం వెలిగించడానికి నాకు సాయం చేశారు. నేనైతే మాత్రం నాగబాబుని తలుచుకొని దీప నైవేద్యాలన్నీ సమర్పించాము. మా చరిస్మ అయితే అప్పుడే నాగబాబుని పిలిచేస్తుంది. చూడండి అది అలా దండం పెట్టుకుంటుందా. మా పెద్దవారని మా మామయ్యని ఫస్ట్ స్టార్ట్ చేసాం. మా మామయ్య పుట్టలో పాలు అది వేస్తున్నారు, గుడ్డు కూడా వేస్తారు. మా చరిస్మ చూడండి గుడ్డు లోపలికి ఎలా వెళ్ళిందని చూస్తుంది. మా అత్తయ్య కూడా పాలు వేసేస్తున్నారు అనమాట, గుడ్డు పాలు వేస్తారు. మా శ్యామ గోల్ చేస్తుంది నేను అందుకని మా శ్యామతో ఫస్ట్ ఏం చేసాము వేస్తుంది గుడ్డు పాలుని. మా శ్యామ అయితే మాత్రం లెఫ్ట్ హ్యాండ్తో వేస్తుంది గుడ్డు, తెలియక మేము రైట్ హ్యాండ్తో వేయమంటే మార్చుకుంది. మా పాలు కూడా వేస్తున్న తర్వాత చెప్తేనే గుడ్డు వెళ్ళిందా లేదా అని లోపలికి చూస్తుంది పాలు వేస్తేనే. మా షరిస్మన్ కూడా పాలు గుడ్డు వేయమంటే చూడండి ఎంత భయపడుతుందో. వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ తాతయ్య పట్టుకొని మరీ వేస్తున్నారు. అది చూడండి లోనకి చూస్తుంది వేయమంటేనే, వేయడం మానేసి గుడ్డు వేయమంటే వేయనని మారం చేస్తుంది. అది తినేది అనుకుని చూడండి తినేదానికి రెడీ పడుతుంది. వాళ్ళ తాతయ్య వేయమని చెప్తున్నారు కానీ వేయట్లేదు, తినేదానికి రెడీ పడుతుంది. చూడండి ఇప్పుడు తినేస్తుంది కూడా గుడ్డు తినేదానికి. ఇదంట శ్యామలేకు మా శ్యామ అయితే మళ్ళీ వేస్తానని అల్లరి చేసింది. అందుకని వాళ్ళ డాడీ మళ్ళీ వేయించారు, దాంతో వేస్తుంది అన్నమాట. వాళ్ళ తాతయ్య వాళ్ళ నాన్న 2 సార్లు వేసారని మా శ్యామ కూడా మళ్ళీ వేస్తానని అల్లరి చేసింది, అందుకు మళ్ళీ వేసింది. తర్వాత నేను కూడా పాలు గుడ్డు వేసాను. నా తర్వాత మా మరిది కూడా వేసారనమాట గుడ్లు పాలుని వేసి దండం పెట్టుకున్నారు. మా మరిది గారు కూడా వేసేసిన తర్వాత మా వారు కొబ్బరికాయ కొట్టడానికి దండం పెట్టుకుంటున్నారు. ఈ మధ్య మాకు ఎక్కువ అక్కడ పాము కనిపిస్తుంది మా మావయ్య గారికి అని చెప్పి ఆ దేవుడినే కాపాడాలని కోరుకుంటూ కొబ్బరికాయ కొట్టారు. కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత మా మావయ్య గారు కూడా కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టుకున్నారు. ఈలోగా మా అత్తగారు హారతి ఇవ్వడానికి మొత్తం అన్నీ రెడీ చేసుకొని హారతి ఇచ్చేస్తున్నారు అనమాట. హారతి తీసుకున్నా చరిస్మా ఎక్కడికి అక్కడ ఉండు. నేను మా వారు హారతి అయితే తీసుకున్నాం. తర్వాత చరిస్మాకి ఇచ్చాం. శ్యామ చూడండి ముఖం ఎక్స్ప్రెషన్ ఎలా పెట్టిందో బాగా వచ్చేస్తుందని. మా అత్తయ్యకి కాకరపువ్వుతులు అంటే చాలా ఇష్టం, కాకరపువ్వుతులతో హారతి ఇస్తుంది. తర్వాత దీపావళి నాడు కాల్చమంటే కాల్చలేదు కానీ మా చిన్నపిల్లలు పెద్ద పిల్ల చూడండి ఇప్పుడు కాల్చుతున్నారు, సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా తిప్పుతూ బట్టల మీద పెట్టేసుకుంటున్నారు. అని ఇలా పెట్టమ్మా అంటే అలా పెట్టింది, అలా కాల్చింది. మా మావయ్య మా దుర్గబాబు మా మరిది అయితే మంటల్లో బాంబులు వేసారా వేసా చివరికొకరు పరిగెట్టి పారిపోయారు. మేమైతే మరి ప్రసాదం తింటున్నాం. ఓకేనండి, నెక్స్ట్ మా వీడియో కొంచెం డిలే అయింది కొన్ని అనివార్య కారణాల వల్ల, ఏమనుకోకండి. మా నాగల చవితి సెలబ్రేషన్స్ అయితే కొంచెం ఎలా జరిగాయి ఇక్కడితో ముగిసింది. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎలా ఆదరించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ మై వైటీ ఫ్యామిలీ మెంబర్.